లక్ష్మి ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి ఇంటి ముందు అందమైన ముగ్గు కూడా పెట్టి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. చిన్న కోడలు కవిత తీరిగ్గా ఉదయం 9 గంటలకు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఆవలిస్తూ ఇలా అంటుంది. ఏంటక్కా, ఇంకా టిఫిన్ కాలేదా? నాకు బాగా ఆకలేస్తుంది. సిటీలో అయితే ఈ పాటికి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసేదాన్ని. ఈ పల్లెటూరులో అస్సలు వైఫై కూడా లేదు. అమ్మా కవిత, టిఫిన్లు ఎప్పుడో తయారైపోయాయి. నువ్వే కొద్దిగా ఆలస్యంగా లేచినట్టున్నావు. సరేరా, వడ్డిస్తాను, తిందువు గాని. అంటే ఏంటక్కా నీ ఉద్దేశం? నేను ఆలస్యంగా నిద్ర లేచానా? నేనేమైనా నీలాగా పల్లెటూరు మొద్దున తెల్లవారుజామునే లేవడానికి? నేను సిటీలో పుట్టిన పిల్లని. అయ్యో కవిత, నేను ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో నిన్నలా అనలేదమ్మా అని లక్ష్మి అనగానే కవిత మనసులో, చూడు ఎలా మాట్లాడుతుందో. నేనేమో చదువుకొని పట్నం నుండి వచ్చిన పిల్లను, ఈమెమో పశువుల పెంట ఎత్తే పల్లెటూరి మొద్దు. కానీ మా మామయ్య గారు ఈ లక్ష్మినే ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. ఎలాగైనా ఈ ఇంట్లో నా పట్టు సాధించాలి. ఇదలా ఉండగా సమయం మధ్యాహ్నం కావడంతో మామగారు కృష్ణమూర్తి తన 2 కొడుకులు పొలం నుండి ఇంటికి తిరిగి వస్తారు. లక్ష్మి అందరికీ మర్యాదగా వడ్డిస్తుంది. కవిత పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఉంటుంది. మా కృష్ణ లక్ష్మి వడ్డించిన కూర తింటూ, అమ్మా లక్ష్మి, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. నేను ప్రతిరోజు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నీలాంటి మంచి కోడలు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను తల్లి అని రామకృష్ణ అనగానే కవిత కోపంతో ముఖం మార్చుకొని, మామయ్య, వంట చేయడం వస్తే సరిపోతుందా? నేను సిటీలో పుట్టి పెరిగిన పిల్లని, పైగా బాగా చదువుకుని ఉద్యోగం కూడా చేస్తున్నాను. నన్ను వదిలేసి ఎప్పుడూ ఈమెనే పొగుడుతూ ఉంటారు అని అనగానే పెద్ద కొడుకు కలగజేసుకొని, చూడు కవిత, చదువు ముఖ్యం కాదు, సంసారం ముఖ్యం. లక్ష్మిని చూడు, ఇల్లంతా చక్కబెట్టి అందరి కడుపులు తృప్తిగా నిండేలా చేస్తుంది అని పెద్ద కొడుకు పార్దు అనగానే కవిత తన భర్తను ఉద్దేశించి, చూసారా అండి, మీ అన్నయ్య ఎన్ని మాటలు అంటున్నారో. అందరి దగ్గర మాటలు అనిపించుకోవాల్సిన కర్మ మనకేం పట్టింది? మనం ఇంట్లోంచి వెళ్ళిపోదామండి అని తన చిన్న కోడలు నిక్కచ్చిగా మాట్లాడడంతో తనకెలాగైనా బుద్ధి చెప్పాలని రామకృష్ణ ఈ విధంగా చెప్తాడు. అమ్మా కవిత, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఒక గీత గీస్తాను. ఆ గీతకు ఒకవైపు ఒకరు, ఒకవైపు మరొకరు ఉండండి అని చెప్తాడు. దాంతో కవిత కొద్దిగా అయినా సంతోషపడుతుంది. లక్ష్మి తన భాగంలో తను బాగా శుభ్రం చేసుకుంటుంది. కానీ కవిత మాత్రం ఇంటిని అస్సలు శుభ్రం చేసుకోదు. లక్ష్మి తన భర్తకు మామయ్యకు రుచికరంగా భోజనాలు చేసి పెడుతుంది. మరోవైపు కవిత తన భర్త హోటల్ భోజనాల పాలైపోతారు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఆ ఊరిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది. దాంతో రామకృష్ణ ఇంటికి వచ్చిన కవిత తరపు బంధువులు తన ఇంటి అశుభ్రతను చూసి కవితను తిట్టిపోస్తారు. మరోవైపు లక్ష్మిని మాత్రం తన ఇంటి శుభ్రతను చూసి ఉత్తమ ఇల్లాలని పొగుడుతారు. ఇదిలా ఉండగా కవిత తన ఇంటికి వచ్చిన చుట్టాల ముందు తన పరువుని ఎలాగైనా కాపాడుకోవాలని వంటగదిలో పాటలు పడుతూ తన చేతులు కాల్చుకుంటుంది. దాన్ని చూసిన లక్ష్మి తన దగ్గరకు వచ్చి తన చేతికైన గాయానికి మందు రాసి, అమ్మా కవిత, నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. నేను వండిన వంటల్ని తీసుకువచ్చి ఇక్కడ పెడతాను. నువ్వు మన ఇంటికి వచ్చిన అతిథులందరికీ వడ్డించేయి. దాంతో వారందరూ నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారమ్మా అని లక్ష్మి చెప్పగానే కవితకు తన మంచితనం అర్థమవుతుంది. అక్క, నన్ను క్షమించక్క. ఇన్ని రోజులు నువ్వు పల్లెటూరు దానివని నిన్ను తక్కువగా చూశాను. తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను అవమానాల పాలు చేయాలని చూశాను. అయ్యో కవిత, పిచ్చి పిల్ల, అవన్నీ పట్టించుకోకూడదు తల్లి. కుటుంబం అన్నాక ఇలాంటివన్నీ సహజమే. దీన్నంతా దూరం నుండి చూసిన రామకృష్ణ ఎంతగానో సంతోషపడతాడు. ఇంటికి వచ్చిన అతిథులందరికీ ఇద్దరూ కలిసి ఆప్యాయంగా భోజనం వడ్డిస్తారు.